దేవుని మీద ఎంత నమ్మకంగా యోబు జీవితం ఎంత గొప్పగా ఉందో గమనించారా? ఆకరణ నిరీక్షించాడు. దేవుడు చాలా సార్లు మనకున్న బాధలను బట్టి, మనకున్న వేదనలను బట్టి దేవుడిని అడుగుతాం, నా దేవుడు మొరనట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇవ్వాల్సిన సమయం అడిగాము, ఇస్తాడు. ఓపిక పట్టాలి. యోబు ఎప్పుడు దాకా ఓపిక పట్టాడు? 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం దాకా యోబు ఓపిక పడుతూనే ఉన్నాడు. తన సహనం ఎప్పుడు దాకా కోల్పోలేదండి. ఇదిస్తానా? తన సహనాన్ని ఎప్పుడు దాకా కోల్పోలేదండి. 3వ అధ్యాయం నుంచి 36వ వచనం వరకు తన స్నేహితులు వారం రోజులు మాట్లాడలేదు. యోబు తన స్నేహితులు మాట్లాడుతున్నారు కానీ యోబు పరిస్థితిని చూసి తన స్నేహితులు వారం రోజులు అక్కడే కూర్చుండిపోయారు. వారం తర్వాత మాట్లాడాడు. మరి అతని నిరీక్షణ ఉంది. మరి దేవుడిని మనం ప్రశ్న అడగాలి, అలాగే నిరీక్షించి జవాబు కోసం వెయిట్ చేయాలి. ఫిలాతు అడిగాడు. ఫిలాతు తెలుసా? రోమా సామ్రాజ్యం. దేవుడిని సిలువేసి నాకు సంబంధం లేదు, చేతులు కడుతున్నాడు. అర్థం కాలేదా? ఫిలాతు నెంబర్ 1గా అడిగాడు. ఏమని అడిగాడు? ఏసే తెలుసా? ఫిలాతు రాజు దేవుడిని నెంబర్ 1 క్వశ్చన్ అడిగాడు. ఫిలాతు కూడా అడిగాడు, ప్రశ్నించాడు దేవుడిని. ఏమని ప్రశ్నించాడంటే, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? మనలో కూడా చాలా మంది దేవుడిని అడుగుతున్నాం, కానీ దేవుడు ఇచ్చేదాకా ఆగలేకపోతున్నాం. ఓపిక నశించిపోయింది. దాన్ని అంటారు హ్యూమన్ సైకాలజీ. మన మైండ్ డెలికేట్ అయిపోయింది. చైనా ఫుడ్ లాగా. నిజంగా చైనా ఫుడ్ ఆ ఫోన్ చూసి బాగా డెలికేట్ అయిపోయింది మైండ్. ఇప్పుడు అనుకున్నది తర్వాత చేయలేకపోతాం, తర్వాత అనుకున్నది శనివారం అనుకుంటా ఆదివారం గుడికి వెళ్ళాలి. ఆదివారం ఏమవుతాం అనుకుంటుంది ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి. ఆదివారం చాలా డెలికేట్ మైండ్ అయిపోయింది. కానీ యోగు మైండ్ చూసారా? యోగు గ్రంథాన్ని పరిశీలించారా? ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ యోగుని దేవుడు గొప్ప చేశాడు అంటే యోగు మైండ్ ఎంత పర్టికులర్గా నా దేవుని తప్ప ఇంకొక అంత ఉన్నాడు. తనకున్న శ్రమలలో కానీ తనకున్న శ్రమలు ఎంత పెద్ద శ్రమలు అంటే తన భార్య తనని చనిపోవాలంత వరకు, తన స్నేహితులు వారం రోజులు అతన్ని చూస్తూ ఉండిపోయి మాట్లాడాలనేంత శ్రమ. ఫిలాతు కూడా అడిగాడు. ఏమని అడిగాడు? సత్యం అంటే ఏంటి? ఏమని అడిగాడు? సత్యం అంటే ఏంటి? దేవుడు మాట్లాడే వరకు నిలబడలేకపోయాడు. బహుశా దేవుడు ఫిలాతుతో అడిగిన ప్రశ్నకు జవాబిచ్చేవాడేమో, ఫిలాతు నిలబడలేకపోయాడు. ఒక 4 నిమిషాలు ఉండుంటే యోబుతో మాట్లాడినట్టుగా, యోబుని కనపరిచినట్టుగా కనపరిచేవాడేమో. ఇప్పుడు దాకా మనం యోబు